హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాళ కొత్త మెడికల్ టర్మ్ ఏంటి అంటే ల్యూకోప్లేకియా. సో ల్యూకో అంటే ఏంటంటే డబ్ల్యూబీసీకి సంబంధించింది అనమాట. ల్యూకోసైట్స్ అంటే డబ్ల్యూబీసీ లేదా వైట్ బ్లడ్ సెల్స్ అంట, తెల్ల రక్త కణాలు అనేసి అయితే అంటారనమాట తెలుగులో. సో ఈ ప్లేకియా అంటే ప్యాచెస్ అన్నమాట. ప్యాచెస్ ఎలా అంటే ఇప్పుడు ఈ సెల్స్ అనేవి ఉంటాయి కదా, సెల్స్ అనేవి మన బాడీలో అవే డిస్ట్రక్షన్ అయిపోయి వైట్ వైట్ ప్యాచెస్గా ఉండిపోతాయి అన్నమాట. సో ఈ డబ్ల్యూబీసీ సెల్స్, తెల్ల రక్త కణాలు ఎప్పుడైతే చనిపోయి అక్కడ ప్యాచెస్ లాగా అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట, ఈ తెల్ల తెల్ల ప్యాచెస్ లాగా. వాటిని ల్యూకోప్లేకియా అనేసి అయితే అంటాం అన్నమాట. అండ్ ఎరిథ్రోసైట్స్ అంటే తెలుసు కదా, ఆర్బీసీస్ అన్నమాట. సో రెడ్ బ్లడ్ సెల్స్ని మనం సో ఎరిథ్రోప్లేకియా అనేసి అంటే ఆర్బీసీస్ అన్నమాట. ప్లేకియా అంటే ప్యాచెస్ అని చెప్పాను కదా. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ చనిపోయి ఏమవుతుందంటే రెడ్ లేదా పింక్ కలర్ లేదా అలాంటి ప్యాచెస్గా అయితే మన బాడీలో ఉంటుందన్నమాట. సో మెయిన్గా ఎక్కడ ఉంటాయి ఇలా ప్యాచెస్, ఏ ఎగ్జామినేషన్లో ఈ ప్యాచెస్ చూడొచ్చు అంటే మామూలుగా క్యాన్సర్కి చూస్తారన్నమాట. సో క్యాన్సర్కి మౌత్ క్యాన్సర్ అన్నప్పుడు నోరు ఓపెన్ చేసి నాలుక మీద తెల్ల తెల్ల ప్యాచెస్ ఏమన్నా ఉన్నాయా, నల్ల ప్యాచెస్ ఏమన్నా ఉన్నాయా, రెడ్ కలర్ ప్యాచెస్ ఏమన్నా ఉన్నాయా, నాలుక అప్ సైడు, నాలుక డౌను అన్ని ఇవి ఉన్నాయి కదా. సో ఈ బక్కల ఏరియా, మ్యూకో బక్కల ఏరియా ఏదైతే ఉందో, ఈ బుగ్గల లోపల ఏరియా, పింక్ కలర్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఎగ్జామినేషన్ చేస్తారన్నమాట. వైట్ ప్యాచెస్ ఏమన్నా ఉన్నాయా, రెడ్ కలర్ ప్యాచెస్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా పస్ ఏమైనా ఫార్మేషన్ అవుతుందా. సో వీటిని ల్యూకోప్లేకియా లేదా ఎరిథ్రోప్లేకియా అనేసి అయితే అంటారన్నమాట. సో గైస్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.